ఇంట్లో గ్యాస్ లీక్ అయినప్పుడు కిటికీలు తీయడం, లైట్స్ ఆపడం, రెగ్యులేటర్ కట్టేయడం, ఈ మూడిట్లో ఫస్ట్ ఏం చేయాలి? ఒక్క తప్పు ఆప్షన్ ఎంచుకున్నా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. చాలా మంది గ్యాస్ వాసన రాగానే భయంతో ఫస్ట్ లైట్స్ లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఆఫ్ చేస్తుంటారు. కానీ అది పక్కా సూసైడ్ మావా. ఎందుకో తెలుసా? నువ్వు స్విచ్ వేసినా ఆపినా ఆ బోర్డు లోపల ఒక చిన్న కరెంట్ స్పార్క్ వస్తుంది. కిచెన్ లో గ్యాస్ ఫుల్ గా ఉన్నప్పుడు ఆ స్పార్క్ చాలు ఇల్లు మొత్తం బాంబ్లా పేలిపోవడానికి. నీ స్విచ్ బోర్డ్ ఒక యాక్టివ్ డెటనేటర్ లా మారుతుంది బ్రో. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. లైట్స్ ముట్టుకోవద్దు సరే, కానీ ఫ్రిడ్జ్ ఆన్ లో ఉంటే వెంటనే దాన్ని ఆపాలని ప్లగ్ పీకేస్తారు. అది ఇంకో పెద్ద మిస్టేక్. ఫ్రిడ్జ్ ప్లగ్ తీసినప్పుడు కూడా ఆ సాకెట్ లో స్పార్క్ వస్తుంది. ఈ ఎల్పీజీ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉండి నేల మీద నీళ్లలాగా పరుచుకుని ఉంటది కాబట్టి ఆ స్పార్క్ ని వెంటనే లాగేసుకుంటుంది. మరి ఫస్ట్ ఏం చేయాలి? కరెంట్ వస్తువులు అస్సలు ముట్టుకోకు. ముక్కు మూసుకుని సైలెంట్ గా వెళ్లి రెగ్యులేటర్ కట్టేయి. తర్వాత కిటికీలు తలుపులు బార్లా తెరిచేయి. గ్యాస్ అంతా బయటకు పోయేదాకా ఆ ఏరియాలో అగ్గిపెట్టి గాని ఫోన్ గాని వాడుకు. జాగ్రత్త మావా. చిన్న కంగారు పడినా ఇల్లు శ్మశానంలా మారుతుంది. అందరికీ షేర్ చేయి. ప్రాణాలను కాపాడు.